హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ డిగ్రీ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే కౌన్సెలింగ్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కానుంది. అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? సో పేమెంట్ ఎలా చేయాలి? అని చెప్పి చాలా మంది డౌట్ ఉండొచ్చు. సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా మీ మొబైల్ ఫోన్‌లో చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో డిగ్రీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరిక్కడ చూస్తున్నారు కదా! అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట మొత్తం ఇదంతాని. సో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. సో డిస్క్రిప్షన్‌లోంచి మీరు ఆ లింక్ డైరెక్ట్ అయితే అవ్వచ్చు. అంటే ఈ లింక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ద్వారా నుంచి లింక్ క్లిక్ చేస్తే సో మొత్తం కూడా ఇక్కడ మనకి మొత్తం మెన్షన్ చేయడమే జరిగింది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ప్రతీదీ మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ మీరైతే ఫీజ్ పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ అయితే తీసుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మొత్తం కూడా మనకి ఈ వెబ్‌సైట్‌లో డీటెయిల్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడమే జరిగింది. సో, ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. అంటే మనకిక్కడ ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే మనకి 4 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఉంటుంది. సో, ఇలా చూసుకుంటే మనకి సర్టిఫికేట్స్ ఏమైనా వెరిఫై చేసుకోవాలంటే మనకి 5 తారీఖు నుంచి అయితే ఉంటుందని చెప్పేసన్నారు. అలాగే 11 తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాట్‌మెంట్ అనేది మనకి 19 తారీఖున అయితే వస్తారు. సో, 20 తారీఖు నుంచి 22 తారీఖు వరకు కూడా మనం కాలేజ్‌లో అయితే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ప్రెజెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అది ఏ విధంగా చేసుకోవాలి? పేమెంట్ ఏ విధంగా చేయాలో చెప్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ దీని మీద ఫిల్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, ముందుగా ఏంటంటే ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకిక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇంటర్మీడియేట్ బోర్డ్ అండ్ అలాగే హాల్ టికెట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ మెసేజ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుద్ది. సో, ప్రతీది కూడా ఇవ్వాలి. ఇక్కడే మనకు పూర్తిగా మెన్షన్ చేశారు. ఇది మొత్తం చూడండి. సో, లెస్ థాన్ 1 ఎంబీ కంటే తక్కువ ఉండేలాగైతే చూసుకోమని చెప్పడం అయితే జరిగింది. సో, పీడీఎఫ్‌లో గానీ, జేపీఈలో గానీ, జేపీ ఫార్మాట్‌లో గానీ ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. సో, ఫస్ట్ చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పేరైతే రాయవలసి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, సో, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అలాగే మొబైల్ నంబర్, అలాగే ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ కేటగిరీ, సో మైనారిటీ స్టేటస్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్, ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి సో ఈ లెస్ థాన్ ఇన్‌కమ్ ఐ మీన్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే స్టూడెంట్ సిగ్నేచర్, అలాగే స్టూడెంట్ ఫోటో ఇవన్నీ కూడా మనకి పీడీఎఫ్‌లో గానీ, జేపీఈలో గానీ అంటే ఫోటో ఫార్మాట్‌లో గానీ 1 ఎంబీ కంటే తక్కువ ఉండేలాగా అప్లోడ్ చేయమని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇన్‌స్ట్రక్షన్స్‌లోని. ఆల్ అప్‌లోడ్స్ మస్ట్ బి పీడీఎఫ్, జేపీజీ ఫార్మాట్ సైజ్ మస్ట్ బి లెస్ థాన్ 1 ఎంబీ. సో, ఖచ్చితంగా మనకి 1 ఎంబీ లోపు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే యాక్సెప్ట్ చేయదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా మొబైల్ నంబర్ అంతా కూడా కరెక్ట్‌గా ఇచ్చేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ నంబర్‌కి మనకి ఓటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ప్రతిదీ కూడా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకొని అక్కడ ఫిల్ చేయండి. సో, అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ సంబంధించి అయితే అడుగుద్ది. సో, అక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్పెషల్ కేటగిరీ సంబంధించి ఫిజికల్ ఛాలెంజ్ అండ్ ఎన్‌సీసీ అండ్ అలాగే స్పోర్ట్స్ కోటా అండ్ అలాగే క్యాప్ అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్‌కేస్ ఉంటే గనక. ఈ విధంగా మొత్తం కూడా అడుగుద్ది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అయితే ఇవ్వాలి. అలాగే బోర్డ్ ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ ఇవ్వాలి. అలాగే బ్రిడ్జ్ కోర్స్ చేస్తే బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఇవ్వాలి. అలాగే ఇంటర్మీడియేట్ కోర్స్ ఏదైతే చేశారో అండ్ అలాగే మీడియం అండ్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అదైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకొచ్చిన మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఎంతకని చెప్పి మార్క్స్ అయితే అడుగుద్ది. అలాగే ఇంటర్మీడియేట్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ ఎంతొచ్చిందని చెప్పి అడుగుద్ది. అండ్ తర్వాత ఏంటంటే మనకిక్కడ సో, మెమోస్ అయితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. మార్క్స్ మెమో సంబంధించి. సో, పీడీఎఫ్‌లో గానీ, జేపీఈజీలో గానీ సో, ఎలాగైనా సరే మీ దగ్గర అప్‌లోడ్ చేయొచ్చు. సో, 1 ఎంబీ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. సో, ఖచ్చితంగా ఇవన్నీ డీటెయిల్స్ ఉండేలా చెక్ చేసుకోండి. సో, తర్వాత చూసుకుంటే మనకిక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి సో, క్లాస్ వైస్ అడుగుద్ది. సో, 12థ్ క్లాస్ సంబంధించి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10థ్ క్లాస్, 9థ్ క్లాస్, 8థ్ క్లాస్, 7థ్ క్లాస్, 6థ్ క్లాస్. సో, ఏ స్కూల్ చదివారు అండ్ అలాగే స్టేట్ ఎక్కడ, సో, డిస్ట్రిక్ట్ ఎక్కడ, సో, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంటర్ మార్క్స్ మెమో, సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ అండ్ అలాగే 10థ్ మార్క్స్ మెమో ఈ విధంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే సో, మీరు ఏ రీజన్ అని చెప్పేసి అడుగుద్ది. ఏయూ అయితే ఈయూ, ఎస్వీ అయితే ఎస్వీ ఈ విధంగా రీజన్ సంబంధించి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది.
అండ్ తర్వాత చూసుకుంటే లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి అడుగుద్ది. సో, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరైతే. సో, తర్వాత చూసుకుంటే ప్రెజెంట్ అడ్రెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీరు ఏ స్టేట్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి అండ్ అలాగే మండల్, విలేజ్, సో, స్ట్రీట్ నంబర్ అండ్ అలాగే హౌస్ నంబర్, పిన్ కోడ్ ఏసి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి అంటే ఈ అడ్రెస్ మొత్తాన్ని పర్మనెంట్ అడ్రెస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది. సో, ఆ విధంగా ఫిల్ చేయగానే ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అడ్రెస్‌లో కూడా మనకి ఈ విధంగా ఫిల్ అయిపోతది. సో, అది ఫిల్ చేయగానే మన పర్మనెంట్ అడ్రెస్‌లో కూడా మనకి ఇక్కడైతే మొత్తం కూడా ఫిల్ అయిపోతది. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే లిస్ట్ ఇస్తారు. సో, ఆ లిస్ట్ సంబంధించి హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఏ దగ్గరలో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే కన్ఫర్మ్‌గా చూస్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మాట. అంటే సర్టిఫికేట్ ఇష్యూ వెరిఫికేషన్ జరిగినప్పుడు సో, దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్ దగ్గరికైతే మీరైతే వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో, మీ పేమెంట్ సంబంధించి ఇక్కడ మొత్తం కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో, పేమెంట్ ఎంతవుతుంది. సో, ప్రతీది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడ ఐ అగ్రీ మీద పే చేసి సో, ఏదైతే మీరు చూజ్ చేసుకోవాలో చూజ్ చేసుకొని పే నౌ మీద క్లిక్ చేస్తే సో, మీ యొక్క పేమెంట్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడాని. సో, ప్రెజెంట్ ఏంటంటే వెబ్‌సైట్ అయితే కొంచెం స్లో డౌన్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా కొన్ని అవర్స్ తర్వాత మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే వెబ్‌సైట్ అయితే వర్క్ అవుతది. సో, అందరూ కూడా మాక్సిమం కొంచెం ట్రై చేయండి. బట్ ఏంటంటే అవ్వకపోతే మాత్రం కొంచెం లీవ్ చేయండి. అంటే వెబ్‌సైట్ అనేది గ్లిచ్ వస్తున్నట్టు అంటే లాగ్‌గా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం సో, ఈ రోజుకైతే అవాయిడ్ చేయండి. మనకి ఇంకా 10వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి సో, రేపు గాని, ఎల్లుండి గాని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల వెబ్‌సైట్ అయితే సర్వర్ అయితే డౌన్ అవుతది. సో, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. సో, చాలా కేర్‌ఫుల్‌గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.